అన్న కూటమి ఎట్లా ఉందన్న జగన్ పోయిన తర్వాత? జగన్ పాలన అనేది బాగుంది అన్న. జగన్ పాలన అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఉన్నోడి దగ్గర కొడదాం లేనోడికి పెడదాం అన్నట్టుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పాలన మటుకు లేనోడి దగ్గర కొడదాం ఉన్నోడికి పెడదాం అన్నట్టుంది. పేద ప్రజల కోసం మెడికల్ కాలేజీలు కానీ, లేదంటే హాస్పిటల్స్ కానీ, లేదంటే స్కూల్స్ రీమోడలింగ్ చేయడం కానీ ఇన్ని చేశారు. వాటి అన్నిటినీ ప్రైవేటీకరణం చేస్తాము. ఆల్రెడీ స్టీల్ ప్లాంట్ చేశారు. అదే మెడికల్ కాలేజీలు చేస్తామని అంటున్నారు. వాటిని కూడా చేసే పనిలో ఉన్నారు. సో ప్రైవేటీకరణం చేస్తే ఏమవుతుందంటే వాళ్ళు ఎవరైతే కాంట్రాక్ట్ చేస్తున్నారో లేదంటే ఎవరైతే తీసుకున్నారో హాస్పిటల్స్ కోర్టుల్లో ఫీజులు పెడతారు. ఆ కోర్టులు పేద ప్రజలు పెట్టగలరా? పెట్టలేరు. సో ఎందుకు? ప్రభుత్వం అనేది ప్రజల కోసం కదా. ప్రభుత్వం అనేది కార్పొరేటర్ల కోసం లేదంటే ఎన్ఆర్ఐల కోసం కాదు కదా. మరి ప్రజలకు నువ్వేం చేస్తున్నావు? సరే మొన్న ఫ్రీ బస్సు పెట్టావు, ఎంతమందికి వచ్చింది? ఆ డిస్టిక్ దాటితే ఛార్జీ తీసుకోవాలన్నావు, దానికి పెట్టడం ఎందుకు? ఇంకా దానివల్ల కరెంటు ఛార్జీలు కానీ ఇవి పెరుగుతున్నాయి కదా, నువ్వు దాన్ని పెట్టడం వల్ల పెట్టడం ఎందుకు? ఇప్పుడు ఆటో వాళ్ళకి డబ్బులు ఇది ఎట్లా తీసుకోవచ్చు మనం? ఆటో వాళ్ళే మన ధర్నాలు చేశారు. ఆటో వాళ్ళే మన ధర్నాలు చేశారు. ఏమని చేశారు? ఆటోలు మీరు ఫ్రీ బస్సులు పెట్టారు, మాకు ఆటోలు ఏం జరగట్లేదు, ఇంట్లో ఏం. ఇప్పుడు 15,000 ఇచ్చారు అంటే నెలకి ఎంత? 1,300. నెలకు 1,300తో బాగుపడిపోతారు వాళ్ళు. అంటే ఇంతకుముందు రోజుకు 2,000, 1,000, 1,500 సంపాదిస్తేనే బాగుపడరు కుటుంబాలు. నెలకి 1,500, 1,300 ఇస్తే బాగుపడుతుంది అంటే. మొన్న ఆటో కార్మికులు ఏమన్నారు? ఒక ర్యాలీ చేసి మాకొద్దు ఈ ఆటోలను కూడా మీరే గవర్నమెంట్ తీసుకోండి, మేము నడుపుతాము, మాకు ఎంత శాలరీ ఇవ్వండి అని చెప్పి అన్నారు. మరి దానికి ఏం స్పందించలేదు. లేదు రైతులు బయటకు వచ్చి మాకు యూరియా ఇవ్వండి అన్నారు, దానికి ఏం స్పందించలేదు. గిట్టుబాటు కల్పించమన్నారు, దానికి ఏం స్పందించలేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చెత్త పన్ను 900 అని చెప్పారు ఇంటికి. ఏది 5 సంవత్సరాలకి చెత్త పన్ను 5 సంవత్సరాల్లో 900 కడితే పేదవాళ్ళు అయిపోతారంటే ఒక సినిమాకి 1000 రూపాయలు ఒక్క రోజులో, ఒక రోజులో కాదు 3 గంటల్లో 1000 రూపాయలు పేదవాళ్ళు అయిపోరా? మరి చెప్పండి, మీరు చెప్పండి. మన దసరా పండుగకి జగన్ ఉన్నప్పుడు అయితే సంక్షేమ పథకాలు బాగా ఇచ్చాము. ఇప్పుడు నరేంద్ర మోడీనే నేను అడుగుతున్నా, ఒక ఏదైనా ముస్లిం పండుగ వచ్చింది అనుకోండి, ఏదైతే ముస్లింకి సంబంధించిన మసీదులు ఉన్నాయో లేదంటే ముజావర్లు ఉన్నారో వాళ్ళకి కొంచెం డబ్బులు వస్తాయి. అంటే ఇప్పుడు హిందుత్వం జరుగుతుంది కదా సెంట్రల్లో, దాని గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు వాళ్ళకి ఎంతో డబ్బులు ఇస్తారు, వాళ్ళకి శాలరీ లాగా ఇస్తారు. అదే క్రిస్టియన్స్ అయితే చర్చికి ఇంత ఫండ్ ఇస్తారు, లేదంటే అక్కడ ఉండే పాస్టర్ కూడా ఇంత ఫండ్ ఇస్తారు. ఇంత హిందుత్వం అని చెప్పుకునే వాళ్ళు ఇన్ని గుళ్ళు ఉన్నాయి, ఆ గుళ్ళల్లో పనిచేసే పూజారులకి శాలరీలు అక్కడ ఏ రోజన్నా ఇచ్చారా? హిందుత్వం అని చెప్పుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంత ముందు ఎగిరారు, సనాతన ధర్మం, నా ధర్మం, ఈ ధర్మం అని చెప్పి. ఏమి ఇస్తున్నారు? దానివల్ల ఏమొచ్చింది రాష్ట్రానికి? ఇప్పుడు నువ్వు అది మాట్లాడడం వల్ల నేను ఇదిగో 10,000 కోట్లు సెంట్రల్ నుంచి నేను తీసుకొచ్చి ఏపీలో ఇచ్చాను అని చెప్పేదానికి ఏమీ లేదు. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు మనం జగన్ రాలేదు, మనం ఎట్లా తీసుకోవచ్చు? శాలరీ తీసుకోవట్లా. ఇప్పుడు నేను శాలరీ తీసుకోవట్లా, కంపెనీ నేను ఎందుకు పని చేస్తా? ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ అనుకో, నేను శాలరీ తీసుకో కంపెనీ నేను ఎందుకు పని చేస్తా? మరి జగన్ మోహన్ రెడ్డి శాలరీ తీసుకోవట్లా, ఎందుకు పని చేస్తాడు? ఎందుకు వస్తాడు? ఆయనకి ఏ అవసరమే ఉంది, రావాల్సిన అవసరమే ఉంది. శాలరీ తీసుకుంటున్నా నువ్వు అడుగు, ఆయన మీద వేటయ్యి, అప్పుడు రియాక్షన్కి వెళ్ళండి. అంతేగాని ప్రతి వాడు ప్రెస్ మీట్ పెట్టేసి జగన్ ని అడుగుతుంటే జగన్ ఎందుకు సమాధానం చెప్తాడు? ఎందుకు చెప్పాలి? చెప్పడు కదా. ప్రజా సమస్యల మీద ఏమన్నా చర్చలు జరిగినాయి మొన్న అసెంబ్లీలో? ప్రజా సమస్యల మీద కంటే వాళ్ళ సెల్ఫ్ డబ్బాలే ఎక్కువ ఉన్నాయి. అందరికి స్క్రిప్ట్ రాయిచ్చేది చంద్రబాబు నాయుడే. మరి బోండా ఉమామహేశ్వరరావు రాయిచ్చాడు, బుచ్చయ్య చౌదరికి బాగా రాయిచ్చాడు. జనసేన నాయకుడికి నాదెండ్ల మనోహర్కి ఎందుకు రాసేయలేకపోయాడు? అమరావతి ఎట్లా ఉంది? మొన్న ప్రశ్నించిన బోండా ఉమామహేశ్వరరావే నిన్న ఆటో వాళ్ళకి ఇచ్చిన పథకం, అదే మీటింగ్ పెట్టారు కదా, దాంట్లోనే జై పవన్ కళ్యాణ్, జై జనసేన అని అన్న. ప్రశ్నించిన అతనే జై జనసేన అని అన్న. ఇప్పుడు బాలకృష్ణ డైలాగ్ మనం ఎట్లా తీసుకోవచ్చు? అతని గురించి మాట్లాడగలేదన్నా. అతనికి ఆల్రెడీ మెంటల్ ఉందని ఒక సర్టిఫికేట్ ఉంది. అది అంటే ఏదో అంటారు చూడు, ఇప్పుడు 3 సార్లు హిందూపురం ఎమ్మెల్యేకి గెలిచారు, వాళ్ళ బావగారే సీఎం, ఎందుకు లేదంటారు? అంటే మంత్రి పదవి ఎందుకు లేదంటారు? ఇతనికి మైక్ ఇస్తే మమ్మల్ని తిడతారా బాబు అని చెప్పి మంత్రి పదవి మైకే ఎప్పుడో ఒకసారి ఇస్తారు. ఇచ్చిన ఒకసారి ఏమో జగన్ తిట్టాడు. అతని గురించి అసలు మనం పట్టించుకోవాలి, ఆయన ఏం మాట్లాడినా కానీ. మరి జగన్ జనాల్లోకి వస్తానంటుండే ఇంతవరకే వచ్చింది, ఆటలు కనపట్లేదు. ఎందుకు రాలేదు? ఇంతకుముందు రైతులు
గిట్టుబాటు ధర కల్పించినప్పుడు వచ్చాడు. మామిడికాయ రైతులకి, మిర్చి రైతులకి, దగ్గర 10 సార్లు పొగాకు రైతులకి ఎందుకు రాలా బయటికి వచ్చాడు. కానీ ఏంటంటే చంద్రబాబు నాయుడు మీడియా మెయింటెనెన్స్ బాగుంది. ఇప్పుడు నిన్న మనమే చూసాం 465 కోట్లు అంత పెట్టాడు ఆటో వాళ్ళకి. 1,00,000 కోట్లు నేను పెట్టానట్టు పబ్లిసిటీ ఇచ్చుకున్నాడు. ఇప్పుడు ఎవరు చూసినా ఏమనుకుంటాడు, అబ్బా నిజంగానే ఇచ్చాడు 1,00,000 కోట్లు అని చెప్పేసి మనం అపోహలో ఉండిపోతాం. చంద్రబాబు అట్లాంటి బాగా క్రియేట్ చేయగలడు. జగన్ అట్లాంటి చేత కాదు కదా, చేశాడు. పోర్ట్లు కట్టించాడు, ఎయిర్పోర్ట్లు కట్టించాడు, మెడికల్ కాలేజీలు కట్టించాడు, నర్సింగ్ కాలేజీలు కట్టించాడు, రోడ్లు హైవే లేపించాడు. రోడ్లు పల్లెటూర్లకు అంత పర్లేదు కానీ హైవే లేపించాడు. పోర్టుల నుంచి హైవేలకి అటాచ్ చేస్తూ హైవే లేపించాడు. మళ్ళీ నంబర్ 1 క్లాస్ ఏ క్లాస్ బిల్డింగ్ వైజాగ్ లో రిషికొండ మీద కట్టించాడు 500 కోట్లతో. అంటే అది పనికిరాని బిల్డింగ్ అనే ముద్రేసే కంటే విజనరీ కదా, దాన్ని ఎట్లా కొట్లా ఉపయోగించుకోవచ్చు కదా. విజనరీ అయితే ఆ బిల్డింగ్ ఎట్లా ఉపయోగించుకోవాలి కదా. ఆయన విజనరీ అనే మనం ఎట్లా అంటామండి. సో ఇది పబ్లిసిటీ బాగా చేస్తున్నారు ఇక్కడ. అంతే మరి. ఇప్పుడు అతను నిజంగానే విజనరీ అయితే ఒక పనికిరాని స్థలాన్ని కూడా పనికొచ్చేలాగా చేయాలి. అది విజనరీ అంటే. సరే మా జగన్మోహన్ రెడ్డి విజనరీ కాదు, మెడికల్ కాలేజీలు కట్టించాడు, కోర్టులు, నర్సింగ్ కాలేజీలు, సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్లు, పాల డైరీలు ఇన్ని కట్టించాడు. ఏది ఒక విజనరీ కానాడు. విజనరీ నువ్వేం కట్టించావు? అట్లీస్ట్ నీ సొంత నియోజకవర్గం కుప్పంలో ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అన్నా కట్టించావా? అక్కడ ఉండేది ప్రజెంట్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్. పులివెందుల్లో చూడిపో మెడికల్ కాలేజ్ అట్టుందో, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. 8-7 మెడికల్ కాలేజీలు 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేసి అడ్మిషన్లు ఇస్తే మిగిలిన 11 కంప్లీట్ చేసి అవి చూపిస్తారే కానీ అవి కూడా 50% కంప్లీట్ చేశాడు. ఇప్పుడు రీసెంట్ గా పేపర్లోకి వచ్చింది ఒకటి చూసా నేను. కొత్తగా ఏపీకి 11 మెడికల్ కాలేజీలు. కొత్తగా ఏపీకి అంటే పేపర్లో పబ్లిసిటీ స్టంట్ చూడు ఎట్టుందో. కొత్తగా ఏపీకి 11 మెడికల్ కాలేజీలు ఎవరు తెచ్చారు? ఈ జగన్మోహన్ రెడ్డి తెచ్చారు. తెచ్చిన వీళ్ళు పబ్లిసిటీ చేస్తారు. ఇప్పుడు 1 year రూలింగ్ అమరావతి ఎట్లా ఉంది కన్స్ట్రక్షన్? బాగుందన్న. నీళ్ళు ఎలా ఉన్నాయి అంటే డెవలప్మెంట్ ఏం కనపట్లేదు. ఎవరన్నా ఇంతకుముందు అసలు నీళ్లు ఉండేవి కాదు, ఇప్పుడు ఎక్కడ చూసినా నీళ్లు ఉంటే డెవలప్మెంట్ లేదంటావు. అదే చెప్పినా కదా, చేసేది గోరంతా పబ్లిసిటీ ఇచ్చుకునేది కొండంతా. ఇప్పుడు కూటమి టీడీపీ 2 కలిసి ఉంటాయా ఈ 4 ఏళ్ళు అని ఏమన్నా ఉందా? కలిసి ఉంటాయా అంటే ఒకటి చెప్తా, పవన్ కళ్యాణ్ ప్రశ్నించేంత వరకు కలిసే ఉంటాయి. పవన్ కళ్యాణ్ ప్రశ్నించాడంటే అంటే మొన్న ఈ బాలకృష్ణ డైలాగ్ ఏమన్నా జనసేన టీడీపీ వాళ్ళు కొట్టుకున్నారు కదా కార్యకర్తలు, ఇప్పటికీ కొట్టుకుంటారు. కొట్టుకున్నారు. అది ఒకడు కొట్టుకుంటే అంటారు చూడు, ఒకడు కొడితే దండయాత్ర కొట్టుకుంటాను కాదు, వాళ్ళు కొడుతున్నారు, వీళ్ళు కొట్టించుకుంటున్నారు అంతే. నెక్స్ట్ ఎలక్షన్స్ లో జనసేనని వాళ్ళ పార్టీ కార్యకర్తలే నమ్మరు. అంటే ఎందుకు అంటున్నానండి ఈ మాట, ఒకటి అమ్మాయిల కోసం అన్నాడు, సుగాది ప్రీతి కేసు అన్నాడు, 32,000 అమ్మాయిలు అన్నాడు, అసలు అన్నాడు, వచ్చాడు, ఒక్క దాని గురించి అలా మాట్లాడాడు. నేను మామూలుగా అడుగుతున్నా, సరే అది కూడా తీసే. అంటే మీరు 1,00,000 పుస్తకాలు చదివిన మహాజ్ఞాని మీరు. అంటే ఒక రోజుకు ఒక పుస్తకం చదివినా కానీ 100 సంవత్సరాల్లో మహా అంటే 36,500 పుస్తకాలు చదవగలరు. మహా అంటే 100 సంవత్సరాల్లో. జనసేనానికి 50 సంవత్సరాలు 54 సంవత్సరాలు ఉంది. అంటే సగం పుస్తకాలు, దగ్గర 18,000 పుస్తకాలు. అంటే రోజుకు ఒక పుస్తకం చదివితేనే 18,000 పుస్తకాలు. అంటే 1,00,000 పుస్తకాలు అంటే రోజుకి ఎన్ని పుస్తకాలు చదవాలి? మరి మహాజ్ఞాని అంటే ఇంకా షూటింగ్లో ఏం చేయలేదు, అతను రాజకీయాల్లో ఏం పార్టిసిపేట్, ఓవర్ పుస్తకాలు చదువుతానే కూర్చోడు. అంత జ్ఞానికి మనం ఏమైనా చెప్పగలం? అప్పుడు ఏం చెప్పలేము. ఇప్పుడు రెడ్ బుక్ డిజిటల్ బుక్ కాంపిటీషన్ అయింది. ఇప్పుడు పరిస్థితి ఏంది? రెడ్ బుక్ కి డిజిటల్ బుక్ కి చాలా తేడా ఉంటది. రెడ్ బుక్ మనం 1 సైడ్ చూసాం, ఇది డిజిటల్ బుక్ RRR అనమాట. రాజారెడ్డి రాజ్యాంగం, రక్త చరిత్రే. డిజిటల్ బుక్ నెక్స్ట్ గవర్నమెంట్ రూలింగ్ లో గట్టిగా పనిచేస్తుంది అంటూ. ఖచ్చితంగా పనిచేస్తుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అదే చెప్పారు, మీరు దాంట్లో ఎంటర్ చేయండి, బొమ్మ నేను చూపిస్తా అని చెప్పి. ఖచ్చితంగా ఫస్ట్ ముందు పదవిలోకి రావడం కిరాకార్పి చెక్కుతారు, గుర్తుపెట్టుకో. ఇప్పటికైనా మారు కొంచెం.
లేదంటే కొంచెం డబ్బు సంపాదించుకొని గెలవంగానే పారిపో. అది ఇప్పుడు మరి కార్యకర్తలకి భరోసా అనే టార్గెట్ అనే కార్యకర్తలకు భరోసా ఎట్లా ఉంటుంది? పోయినసారి లేదు వైసీపీ, పోయినసారి లేదని మనం ఎందుకు అనుకున్నాం? ఉంది కానీ అది డైరెక్ట్ ఎమ్మెల్యే ద్వారా అప్రోచ్ అవ్వలేకపోయారు. వాలంటీర్ డైరెక్ట్ గా కాంటాక్ట్ అవ్వలేక, అంటే కాంటాక్ట్ అంటే ఇప్పుడు ఎవరికైనా పొరపాట్లు లోపాట్లు అనేది కామను. ఏదైనా సీఎం వచ్చారంటే అది కొత్త సీఎం సరిగా చేశారు కానీ దాన్ని చెప్పుకోవడం చేత కాలేదు, పబ్లిసిటీ చేసుకోవడం చేత కాలేదు. సో అంటే ఏమంటారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు 3 టర్మ్స్ వచ్చాడు, ఇది 4th టర్మ్. నేను ఫలానా మెడికల్ కాలేజీ స్టార్ట్ చేసి ఒకదాన్ని నేనే ఓపెన్ చేశాను అని చెప్పుకునేదానికి ఒక్కటి లేదు. ఇప్పుడు ఆటోకి డబ్బులు వేస్తున్నారు కదా, మరి ఆటోని నమ్ముకున్న వారు మెకానిక్ టాప్ కవర్స్ ఉంటారు, టెక్నికల్ వర్క్స్ ఉంటాయి కదా, పంచిన వాళ్ళు వేస్తారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటని ఒక అతను అడుగుతున్నారు. వాళ్ళ పరిస్థితులు అంటే ఏముంది, వాళ్ళు నేను చెప్పాను కదా ముందే, నేనేం చెప్పాను, జగన్మోహన్ రెడ్డి అన్న పేరు గుర్తొస్తే ఏమో వస్తుందంటే ఉన్నవాడి కాడ కొట్టు లేనోడికి పెట్టు. చంద్రబాబు నాయుడు గారి గురించి చూస్తే ఏమొస్తుంది, ఉన్నవాడికి పంచు లేనివాడి కాడ కొట్టి ఉన్నవాడికి పంచు అని గుర్తొస్తుంది. ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు రైతులకు గిట్టుబాటు ధరేమో వాళ్ళ కాళ్ళు లాగేస్తున్నాడు. ఎవరైతే ఇచ్చినారో ఇప్పుడు బిఆర్ నాయుడు అనే అతను ఎవరో తెలియదు, టీటీడీ ప్రెసిడెంట్ ఎలా అయ్యాడు, ఈవో ఎలా అయ్యాడు. అంటే ఏంటంటే ఇదంతా ఒక చంద్రబాబు నాయుడు మైండ్ సెట్ అంతా ఒక కార్పొరేటర్ చుట్టూరే తిరుగుతుంటుంది. వాళ్ళు మాత్రం డెవలప్ అయితే చాలు, వాళ్ళు డెవలప్ అయ్యారంటే నాకు ఓట్లప్పుడు వాళ్ళే నాకు కొంచెం మనీ ఇచ్చేది అనే ఒక ఇదిలో పడిపోయి అన్నాడు. ఇవన్నీ చెప్తున్నానంటే ఆటో వాళ్ళకి వేస్తున్నాడు, మిగతా వాళ్ళకి వేయట్లేదు కదా, వాళ్ళ కిడ్నీలు అమ్ముకొని తినాలని చెప్తున్నారు. అది ఒక్క ఓట్లో కూటమి రూలింగ్ చెప్పన్నా, ఒక్క ఓట్లో కూటమి పరిపాలన వేస్ట్ బ్రో, వేస్ట్ అట్టర్ ఫ్లాప్.